ఫ్రెండ్స్ ఇవాళ మనం క్రిమ్సన్ పీక్ ఆ నేమ్ లోనే ఏదో వైబ్రేషన్ ఉంది కదా, ఒరిజినల్ గా ఏం ఉండదు. అసలు ఏం బిల్డప్ ఇస్తాడంటే దీనికేనా అని అనిపిస్తుంది. మూవీ స్టార్ట్ అవగానే ఎడ్డిత్ అని చెప్పి ఈ పాపని చూస్తాం. ఈ పాప ఏదో చెప్తూ ఉంటది, ఏంటంటే దెయ్యాలు అనేవి నిజంగా ఉంటాయి, నేను చెప్పేది నిజం, పక్కా ఉంటాయి. అంటే అవి చెట్టు కింద పడుకోవచ్చు, లేకపోతే డాబా మీద బట్టలు ఆవేస్తూ ఉండొచ్చు, ఎక్కడైనా ఖచ్చితంగా ఉంటాయని చెప్పి అంటుంది. ఏమైంది పాప, నైట్ టైం ఏమైనా చూసి దడుచుకున్నావా అంటే అప్పుడు కథ చెప్పడం స్టార్ట్ చేసిద్ది. అది 18వ శతాబ్దం. ఇక్కడ కనిపిస్తున్న ఈ బుడ్డ పాపే ఇందాక కనిపించిన ఆ పెద్ద పాప. ఏడో దయ్యాన్ని చూసి దడుచుకుల్లా. ఆ పాపకి పాపం వాళ్ళ మమ్మీ 10 ఏళ్ల ఏజ్ ఉన్నప్పుడు చనిపోయిందంట. అంటే ఆ పాపకి 10 ఏళ్ళ ఏజ్. ఆవిడ ఆయిల్ ఫుడ్ బాగా తిని హార్ట్ అటాక్ వచ్చి నార్మల్ గానే చనిపోయింది. ఇప్పుడు ఈ పాప బాధపడుతూ అక్కడ పడుకొని ఉంటే మిడ్ నైట్ వాళ్ళ మమ్మీ వచ్చేసిద్దండి. అసలు ఆవిడ ఎందుకు వచ్చింది ఇప్పుడు దాకా సినిమా మొత్తం చూసినా నాకు అర్థం కాలేదు. అంటే ఏదో సలహా ఇవ్వడానికి వస్తుంది, వచ్చి క్రిమ్సన్ పీక్ నుంచి జాగ్రత్తగా ఉండమ్మా అని అంటుంది. మూవీ నేమే క్రిమ్సన్ పీక్. ఎవడో ఏదో మంటల్లోకి తోసేసాడో లేకపోతే శాపం పెట్టి చంపేసాడో అన్నట్టు ఉంటది అవతారం. ఎన్ని సినిమాల్లో చూసాం, చచ్చిపోయిన తర్వాత వాళ్ళ పిల్లల్ని చూడడానికి ఆత్మలు వస్తాయి, కానీ ఇది ఆత్మలా లేదు, ప్రేతాత్మలా ఉంటది. ఇది చూసే అనుకుంటా పాపం పాప స్టార్టింగ్ లో దయ్యాలు ఉంటాయి నమ్మి సావండదు అని చెప్పింది. ఎవడైనా తీరని కోరికలతో భయంకరమైన చావు వస్తే ఇలా సస్తారు. ఇవిడ బేసిక్ గా కొలెస్ట్రాల్ ఎక్కువైపోయి స్ట్రీట్ ఫుడ్ తిని ఇలా చనిపోయింది. ఓకే, ఇప్పుడైతే క్రిమ్సన్ పీక్ నుంచి జాగ్రత్తగా ఉండమంటుంది. కట్ చేస్తే 15 ఏళ్ళు అయ్యాక పాపకు కూడా 25 ఏళ్ల ఏజ్ వచ్చేసింది. అయితే పాప చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ యొక్క కూతురు. అసలు వాళ్ళ డ్రెస్సులు ఆ కొంప చూస్తేనే అర్థమైపోతుంది, ఫుల్గా డబ్బు ఉంది. 10 ఏళ్ల పాపకి ఇందాక గది చూసారా, కబడ్డీ కోర్టు ఉన్నట్టు అంత పెద్ద గది ఉంది, అందులో మూల పడేసిపోయే పాపని. సర్లేండి, ఆ కంపు నైట్ మర్చిపోయి పెద్దదే అయిపోయింది కదా. పెద్దయ్యాక పోయిట్ రైట్ కవితలు కథలు రాస్తల్లా అలా అయ్యిందంట. చిన్నప్పటి నుంచి కష్టపడి ఒక నావెల్ అయితే రాసి ఉంటుంది, దాన్ని పబ్లిష్ చేయమని అడగడానికి ఒక పబ్లిషర్ దగ్గరికి వెళ్తుంది. అక్కడే ఒక చిన్ననాటి ఫ్రెండ్, ఇటు డాక్టర్, ఇటు బాగా చదువుకొని వీడిని కలుస్తుంది. దాని తర్వాత పబ్లిషర్ కి ఆ నావెల్ కవిత అంతా ఉంటుందిలేండి, ఆవిడ రాసింది అది ఇస్తుంది. వాడు మొత్తం చదువుతాడు. చదివాక మేడం బాగుంది మొత్తం బాగుంది, బాలేదు అనట్లేదు, మీ డాడీకి ఏం చెప్పకండి, కానీ కవితలు అన్నాక మీరు ఇప్పుడు ప్రేమ లవ్ స్టోరీ ఇలాంటివి ఏమైనా రాస్తే బాగుండేది, కానీ మరీ దరిద్రంగా మీ కవితల్ని దెయ్యాల మీద రాశారు. ఒక ప్రేతాత్మ ఇంకో ఆత్మకి మర్రి చెట్టు కింద కవిత చెబుతుంది అనే ఐడియా నాకు బాగా నచ్చింది. మీలో ఊహాశక్తి చాలా ఎక్కువగా ఉంది, నేను అర్థం చేసుకోగలను, కానీ ఈ మర్రి చెట్టు కింద ఆత్మలో బోతాలు వీటిని వదిలేసి గులాబీ చెట్టు కింద ఒక అబ్బాయి అమ్మాయి మీద లవ్ స్టోరీ రాయండి, ఎంత కంపుకున్నా నేను పబ్లిష్ చేసేస్తా. పాపం పాప రాసిన కవిత చదివి దడుచుకున్నట్టున్నాడు వీడు. అని ఏం చేసేది చెప్పండి. పాప వాళ్ళ మమ్మీ చిన్నప్పటి నుంచి ప్రతి నైట్ రకరకాల కాస్ట్యూమ్లు వేసుకొని క్రిమ్సన్ పీక్ నుంచి దూరంగా ఉండు 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 అని చెప్పుకుంటా వచ్చింది. పాప అయితే ఓకే నువ్వు ముచ్చటపడుతున్నావు కదా, లవ్ స్టోరీ రాస్తా, వచ్చి చూపిస్తా నీకని చెప్పి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోతుంది డిన్నర్ చేయడానికి. డాడీ నేను లవ్ స్టోరీ రాయబోతున్నాను అని చెప్పిద్ది. వీళ్ళ డాడీ అప్పుడే ఈ పాపకి ఒక అద్భుతమైన అమేజింగ్ పెన్ అనమాట, ఒక కాస్ట్లీది గిఫ్ట్ ఇస్తాడు. పాప ఆ పెన్ను తీసుకుని థ్యాంక్ యూ డాడీ, కానీ నాకు ఈ పెన్ను వద్దు, నేను పెన్నులతో ఇంకా రాయబోట్లేదు, మన ఆఫీస్కి వస్తున్నాను, ఇంకా నేను ఆఫీస్కి వచ్చి టైప్ రైటర్ ఒకటి తీసుకొని దానిలోనే రాస్తా అంత కథలో. దానికి వాళ్ళ డాడీ ఏమో నీకు ఇప్పుడు క్రికెట్ బ్యాట్ తెచ్చిస్తే నాకు ఇండియన్ క్రికెట్ టీమ్ లో జాయిన్ అవ్వడం ఇష్టం లేదంటావా, గిఫ్ట్ తల్లి కాస్ట్లీ గిఫ్ట్, నువ్వు రైటర్ అవ్వాలనుకుంటున్నావు, సింబాలిక్ గా గిఫ్ట్ తెచ్చిచ్చాను పెన్ను అని అంటే పాప ఏమో లేదు డాడీ నేను టైప్ రైటర్ తోనే రాద్దామని డిసైడ్ అయిపోయాను, పెన్ను మీ దగ్గర ఉంచుకోండి అని వెళ్ళిపోద్ది. వీళ్ళ డాడీ ఏమో ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఇది నా కొంప మీదకి ఏ కంపు గోలో తెచ్చిద్దని చెప్పి అనుకుంటాడు. కట్ చేస్తే పాప డైరెక్ట్ గా వీళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్ళిపోయింది. అక్కడ ఎవడో టేబుల్ మీద టైప్ రైటర్ ఉంటే దాన్ని ఎత్తుకొని వచ్చేసిద్ది. వచ్చి తన వరకు స్పెషల్ గా టేబుల్ వేసుకొని టైప్ చేస్తూ ఉంటే అక్కడికి థామస్ అని చెప్పి ఈడు ఎవడో వస్తాడు. అదేనండి లోకి, సేమ్ ఆ లోకిలో ఉండే గెటప్ వేసాడు. ఈడు ఒక్కసారి జుత్తు కట్ చేసుకుంటే చూడాలనేది నా ఆశ అండి. ఈడైతే వచ్చి చెప్తాడు ఇక్కడికి పాప వాళ్ళ నాన్నని కలవడానికి వచ్చాడులేండి, బిజినెస్ మీటింగ్ సెట్ అయ్యిందని. ఆడు ఆడే నుంచి ఉంటాడు. పాప కాసేపు అక్కడే ఉండి ఓకే మా డాడీకి ఇన్ఫార్మ్ చేస్తానని చెప్పి వెళ్ళి వచ్చింది. ఈడైతే పాపను ఆపేసి వావ్ అసలు ఈ కవితలు ఈ కథంతా మీరేనా రాసింది, ఎంత అద్భుతంగా ఉంది, ఒక ప్రేతాత్మ ఇంకో ప్రేతాత్మతో మర్రి చెట్టు కింద కూర్చొని కవిత చెప్తుంది, ఒక మనిషికి ఇలాంటి ఆలోచనలు వస్తాయనే విషయం నాకు ఇప్పుడే తెలిసింది. ఈ మాటలకు పాప ఇంప్రెస్ అయిపోద్ది. మా డాడీ బిజీగా ఉన్నాడంట, అర్జెంట్ గా లాక్కొస్తాను పో, నువ్వు ముందు మాట్లాడాలంటుంది. ఈడైతే వెళ్ళిపోయి ఇంకా చాలా మంది బిజినెస్ మ్యాన్లు కూడా ఉంటారు వాళ్ళ డాడీతో పాటు. వీడు బీటెక్ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ ని అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఒక అద్భుతమైన ప్రొడక్ట్ ఏదో మిషన్ ఏదో తయారు చేస్తున్నాడు, దానికి డబ్బులు పెట్టడానికి ఒక మంచి బిజినెస్ మ్యాన్ వెతుకుతున్నా అని చెప్పి ఆ మిషన్ చిన్నది కూడా తీసి చూపిస్తాడు. ఈ మిషన్ ఉపయోగించి భూమి లోపల బొక్కలు పెట్టొచ్చు, మట్టి తీయచ్చు, అది చేయొచ్చు, సింపుల్ గా ఏదో చేయొచ్చు అని కహానీలు అవి చెప్తా ఉంటాడు. అయితే ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అవ్వాలంటే డబ్బులు కావాలి, మీరు ఎంతమంది డబ్బులు పెట్టబోతున్నావు అని అడిగితే వీళ్ళ డాడీ లేసి పాప వాళ్ళ డాడీ లోకే నువ్వు వీళ్ళ అఫంగి ప్రాజెక్ట్ ని ఇప్పటికే కొన్ని 100 మంది బిజినెస్ మ్యాన్లకి ఎక్స్ప్లెయిన్ చేసావన్న విషయం నాకు తెలుసు, కానీ నీకు తెలియంది ఏంటంటే ఈ దరిద్రాన్ని ఇప్పుడు దాకా నేను 3 సార్లు విన్నాను. ఎట్లాంటి మీటింగ్ లో చాలా సార్లు కూర్చున్నాను, నువ్వు చాలా సార్లు వచ్చి సేల్స్ మ్యాన్ లాగా మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి పోయావు, కానీ నీ ప్రాజెక్ట్ ఎంత కంపు ప్రాజెక్ట్ అంటే ఒక్కడు కూడా ఇప్పుడు దాకా ₹1 కూడా పెట్టలేదు, అందులో మళ్ళీ వచ్చేసావు నువ్వు అని తిడతాడు. కట్ చేస్తే ఇప్పుడు వీళ్ళ డాడీ ఏదో పెద్ద పార్టీ ఉంటే రెడీ అవుతున్నాడు పోవడానికి. ఆ
అప్పుడే ఇలా కూతురు వచ్చి ఆ లోక్ గారిని అలా తిట్టడం నాకు నచ్చలేదు డాడీ, వాడికి కవితల మీద ఉన్న పట్టు మీకు అసలు తెలియదు, అంతకుమించి ఏం కావాలి, డబ్బులు ఇవ్వచ్చు కదా, బిజినెస్ చేస్తాడంటాడు అని అంటుంది. దానికి అంకులేమో పాప, కవితలు చెప్పిన వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వడానికి మనం కింగ్లం కాదు, వాడి బిజినెస్ లో నేను డబ్బులు పెట్టానంటే నేను కూడా నీతో పాటు కవితలు చెప్పుకుంటూ తిరగాల్సి వస్తుంది. అయితే అప్పుడే అక్కడికి ఆ చిన్ననాటి డాక్టర్ కూడా వస్తాడు, వచ్చి నీ తీసుకుని వెళ్ళిపోతాడులేండి, ఈ అమ్మాయి పార్టీకి వెళ్దాం, ఎందుకంటే కొత్త రొమాంటిక్ లవ్ స్టోరీ మీద పని చేస్తుంది, దానికోసమే రకరకాల పుస్తకాలన్నీ చదువుతూ ఉంటది, అవి చింపేసి అతికిచ్చేస్తదేమో. దయ్యాల స్టోరీలు అంటే 100 ఐడియాలు వస్తాయండి పాపకి, లవ్లు అంటే ఆ కష్టం ఇప్పుడు. అయితే తను ఇలా రాసుకుంటూ ఉంటే ఆ పక్కన తలుపుతో కటకట కొట్టుకుంటా ఉంటది. ఏంటి తలుపు ఇలా ఊగుతుందని చూసే లోపు తలుపు ఓపెన్ అయిపోద్ది. ఓపెన్ అయింది ఏంటా అని చూస్తే వాళ్ళ మమ్మీ మళ్ళీ వచ్చేసింది. ఇప్పుడు ఇంకో పని ఏం లేదా, నైట్ లో అయిపోయి ఇప్పుడు పొద్దునే వచ్చేస్తుందా, అప్పుడప్పుడు పోయి హస్బెండ్ ఆడు కూడా ఉన్నాడు, అడ్డం ఉన్న ఆడిని కలవచ్చు కదా, కూతురు దయ్యం స్టోరీ వదిలేసి లవ్ స్టోరీ రాస్తుందని తెలియగానే వచ్చేసింది. చాలాసేపు చూసిద్దిలేండి, రోజు చూసిద్ది, ఇంకేముంది. ఇప్పుడు పాప తలుపు వేసేసిద్ది, పోయిందా లేదా అని చూస్తా ఉంటే తలుపు లోపల నుంచి వచ్చేసి పట్టేసుకొని క్రిమ్సన్ పీక్ నుంచి దూరంగా ఉండు అంటుంది. పాపకి ఏం అర్థం కావట్లా, వసే కంపు మొహం దాన్ని ఏదైనా పూర్తిగా చెప్తే చెప్పు, నేను వింటాను, కానీ ఒక్క మొక్క చెప్పి వెళ్ళిపోతావేంటి అని అంటుంది. నిజంగానే ఇప్పుడు దాకా అసలు ఏది పూర్తిగా చెప్పదండి, క్రిమ్సన్ పీక్ ఒక్కటే ఇవిడికి డైలాగు. అయితే అప్పుడే అక్కడ పనిచేసే ఒక అమ్మాయి వచ్చి లోక్ గడ్ అని ఎవడో వచ్చాడండి, కింద హాల్లో కూర్చోబెట్టానంటే వెంటనే వెళ్తుంటది. ఎందుకు వచ్చాడు అంటే బిజినెస్ తొక్క ఏం లేదు, ఈ అమ్మాయిని పడేయడానికి వచ్చాడు, పాపని పార్టీకి వెళ్దాం పదా అంటాడు. అసలే లవ్ స్టోరీలు చదివిన మూడ్ లో ఉంది కదా, ఓకే పదా అంటుంది. ఇక్కడికి వచ్చేది చూస్తే లోక్ గడ్ చెల్లి అంటే ఇప్పుడు ఎవరో ఇడి సిస్టర్ ఏదో వాయిస్తూ ఉంటుంది. ఇప్పుడు లోక్ గడ్ ఇక్కడికి వచ్చాక పాపతో పాటు లేక్గా బిహేవ్ చేస్తాడండి. ఇప్పుడు ఇక్కడ పియానో వాయిస్తూ ఉంటే వీళ్ళిద్దరు డాన్స్ చేస్తా ఉంటది. దీని తర్వాత పాప వాళ్ళ డాడీ ఒకరిని పిలుస్తాడు ఇడి దగ్గరికి. ఇతను ఒక డిటెక్టివ్ ఏజెంట్ అనమాట. లేక్ గడ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ డీటెయిల్స్ మొత్తం దే అని చెప్పి డబ్బులు ఇస్తాడు. దీని తర్వాత పాప ఊళ్ళో ఉన్న లవ్ స్టోరీ పుస్తకాలు అన్ని చదివేద్దామని లైబ్రరీలో పడి దిగుతా ఉంటే అప్పుడే డాక్టర్ చిన్ననాటి ఫ్రెండ్ వచ్చి నువ్వు లోక్ గడ్ వాళ్ళ సిస్టర్ తో జాగ్రత్తగా ఉండు, వాళ్ళ మీద చాలా రూమర్స్ ఉన్నాయి, వాళ్ళు మంచోళ్ళు కాదు అని చెప్తాడు. నెక్స్ట్ రోజు పాప ఈ లేక్ గడ్ కలవడానికి వెళ్ళిపోయింది. మంచోళ్ళు మంచిగా వచ్చి మాటలు చెప్తే ఇనే టైప్ కాదులేండి, గబ్బుగా ఎక్కడుంటే అక్కడికి ఎత్తుక్కుంటే వెళ్ళిపోద్ది. డాక్టర్ వద్దన్న వెంటనే ఈ అమ్మాయిని కలవడానికి వెళ్ళిపోయింది. వాళ్ళ డాడీ అయితే కరెక్ట్ గానే గెస్ చేసాడు, ఖచ్చితంగా ఇది ఏదో ఒక కొంప మీదకి ఏదో ఒకటి తెచ్చిద్దని. వీడితో పాటు మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అప్పుడే వీడి సిస్టర్ అని చెప్పిలా వచ్చి వీడితో చెప్పిద్ది, ఎందుకు ఆ పాప మనకి మంచి ఆప్షన్ అని నాకు అనిపించట్లేదు, అంత మంచిదా ఇలా కనిపించట్లేదు నాకు, అది ఇంకొకటి ఎత్తుకుందాం అంటే లోక్ గడేమో మనమే మాట్లాడుకోవాలి ఇంకా మంచి వాళ్ళు చెడ్డోళ్ళ గురించి, ఆ ఓవర్ యాక్షన్ ఆపి వంగ అంటాడు. ఈవిడితే వేలుకున్న వంగం పీకేసి ఇడికిస్తుంది. ఇంకో పక్క డిటెక్టివ్ గారు 2 days లో డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసి ఇచ్చేస్తాడు. అది చదివిన తర్వాత తనకు మెంటలీకి పోయింది. వెంటనే ఇంట్లో పార్టీ అరేంజ్ చేసి లోక్ గాడిని కూడా పిలుస్తాడు. ఈ పార్టీలో లోక్ గాడు పాపను పక్క తీసుకుని పోయి ఆ ఉంగరం వల్ల ఆ ఉంగరం ఇచ్చేసి ప్రపోజ్ చేసేద్దాం రెడీ అయిపోతున్నాడు. కరెక్ట్ వాళ్ళ నాన్న అక్కడికి వచ్చి అడ్డం పడతాడు. ఆ తెక్కలతో వెనక ముందు ఆలోచించకుండా ఓకే చెప్పేసి అన్న విషయం తనకు ముందే తెలుసు. వచ్చి నువ్వు నీ చెల్లి వెంటనే నా గదిలోకి రండి అని అంటాడు. ఆ వతనం అని చెప్పి ఇద్దరు వెళ్ళిపోతాడు. ఇక్కడికి వచ్చాక లేక్గా నీ గురించి ఈ అమ్మాయి గురించి నాకు డీటెయిల్స్ క్లియర్ గా తెలుసు, ఓవర్ యాక్షన్ చేయకుండా ఇద్దరు కలిసి ఊరు వదిలేసి వెళ్ళిపోండి, లేకపోతే నీ విషయాలన్నీ నా కూతురు చెప్పేస్తాను, ఇదిగో చెక్ తీసుకో. ఇద్దరు డబ్బు కోసమే రాబంధువులా ఊళ్ళ మీద పడి దిగుతున్నారు. నోళ్ళు మూసుకొని తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పి చెక్ ఇస్తాడు. అయితే వెళ్లే ముందు నా కూతురు మనసు కూడా వెరగొట్టి పెద్ద కష్టం కూడా ఉండదు, ఏదోటను అదే ఇరిగిపోయింది అని చెప్పి అంటాడు. దాని తర్వాత ఇడు మీటింగ్ లో లేచి నేను రేపు ఈ ప్లేస్ వదిలేసి వెళ్ళిపోతున్నాను అని అంటాడు. అంతే, ఇంకా ఈ అమ్మాయి మనసు విరిగిపోయింది, ఇంకోటి ఏం అడగాల్సిన పని కూడా లేదు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోద్ది. ఈడు పరిగెత్తుకుంటూ వెనకాల వెళ్ళి ఏంది అసలు నీ గోలేంది, మనసు విరిగితే ఎట్టుంటది నీకు తెలుసా, నాది విరిగిపోయింది అంటే ప్రేమలో మనసు విరిగిపోతే ఎట్టుంటది నాకు తెలుసు, నీకు తెలియదు, నీతో ప్రేమలో పెడితే నాకు అదే జరిగింది అని చెప్పగానే అసలు ఫుల్ హర్ట్ అయిపోయింది. అసలు వాడు ఏం చెప్పాడు, దానికి మీనింగ్ ఏంటి, ఆడు ఏం చెప్పాలనుకుంటున్నాడు కూడా ఎవరికి అర్థం కాల, పాపకు కూడా అర్థం కాలేదు. కానీ లవ్ లో మునిగిపోయింది కదా, అంతే, ఏం అర్థం కాదు, జస్ట్ ఏడు చేస్తుంది. పాప ఇది ఇప్పుడు నీకు నేను నో కూడా చెప్పలేదు, ఇప్పుడు దాకా నువ్వు ప్రపోజ్ కూడా చేయలేదు, మరి ఎందుకు అట్ అవుతున్నావు అంటే ఈడేమో చెక్కులో నెంబర్ పెద్దదిగా ఉంటే ఎట్నే వాగాల్సి వస్తుంది అన్నట్టు నీకు చెప్పడం మర్చిపోయాను. నువ్వు ఆ తొక్కలో లవ్ స్టోరీలు రాయడం మానేసాయి. నిన్నే చదివాను, ఒక పేజీ లవ్ స్టోరీ రాసేవో లేదో సడన్ గా సెకండ్ పేజీలో దెయ్యం వచ్చేస్తుంది. పార్క్ లో లవర్స్ కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటా ఉంటే అక్కడికి దెయ్యం ఎందుకు వచ్చింది అసలు, అది కూడా మిట్ట మధ్యాహ్నం. అప్పుడు మిట్ట మధ్యాహ్నం లవర్స్ అసలు పార్క్ లోకి ఎందుకు వచ్చావు, అది కూడా ఎండాకాలం, దిక్కులేక వచ్చావు అనుకుందా, దెయ్యం ఎందుకు వస్తుంది అసలు ఆ టైంలో అని వాడు అడగగానే మొహానికి పెళ్ళుని కొట్టింది. అది నెక్స్ట్ రోజు పాప వాళ్ళ డాడీ షేవింగ్ చేసుకుందామని అలా బాత్రూమ్ లో షేవింగ్ క్రీమ్ రాసుకుంటూ ఉంటే ఒక్కసారిగా ఎవరో వచ్చేసి వాడు గుండు పట్టుకొని పక్కనే ఉన్న సింక్ కేసి గుద్ది చంపేస్తారు. అసలు వీడు ఎప్పుడైనా గడ్డం గీసుకునేవాళ్ళ కనిపిస్తున్నాడా, వీడు షేవింగ్ క్రీమ్ రాసుకుని గీసుకుందాం అనుకోవడం ఏంటి కామెడీగా. ఓకే చచ్చిపోయాడు. నెక్స్ట్ రోజు పొద్దున్నే పాపకి లెటర్ వచ్చింది. లోక్ గాడు రాసాడులేండి, మీ బాబు నేను ఒక పేదవాడిని అని చెప్పి సీక్రెట్ గదిలోకి ఎత్తకపోయి నన్ను అవమానింపజేసి నన్ను అనవాని మాటలన్నీ అన్ని నన్ను పంపించేశాడు. నీ మనసు వెరగొట్టాలనే ఉద్దేశమే నాకు లేదు, నువ్వంటే నాకు ఎంతో ఇష్టం, నీ కవితలన్నా కథలన్నా నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా
కదా, ఇద్దరు లవర్స్ పార్కులో కూర్చొని రొమాంటిక్ గా మాట్లాడేటప్పుడు ఒక దెయ్యం అనేది ఖచ్చితంగా వస్తుంది. అంతకంటే అద్భుతమైన విషయం ఇంకోటి ఉంటదో చెప్పు, నేను ఎందుకు ఎక్కిస్తాను అసలు దీన్ని? మీ నాన్న ఇట్లాంటి లేనిపోని విషయాలని నా చేతి చెప్పించాడు. నేను ఎక్కడున్న జీవితాంతం నిన్నే ప్రేమిస్తూ ఉంటానని చెప్పి ఏదో కథలన్నీ ఆ కాగితాల్లో పడతాడు. పాప ఇంకా పరిగెత్తుకుంటూ వాడు ఎక్కడున్నాడా అని వెళ్ళిపోతూ ఉంటది. కింద ఫ్లోర్ లో మీ అయ్యే చచ్చిపోయాడు తల్లి, పోయి ఒకసారి చూసి రావచ్చు కదా. సర్లేండి ఇప్పుడు ప్రేమ మూడ్ లో ఉంది. ఇంకా అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి హోటల్ రూమ్ లో అడిగిద్ది. హోటల్ మేనేజర్ అడిగితే వాళ్ళు ఎప్పుడో సర్దుకొని వెళ్ళిపోయారని చెప్తాడు. కానీ ఇటు తిరిగి చూస్తే లోక్ గడి ఈ హాల్లోనే లేక్ గడి లాగా అటు తిరుగుతున్నాడు. ఇటు షారుఖ్ ఖాన్ అనుకుంటున్నట్టున్నాడు. ఇటు పాపతో చెప్తాడు, నేను నా సిస్టర్ ని పంపించేశాను, నేను ఇక్కడే ఉండిపోయాను, నిన్ను నీ కథలు వదిలేసి నేను ఎక్కడికైనా ఎలా వెళ్ళగలను అని అంటాడు. కరెక్ట్ గా అప్పుడే లాయర్ పాపం ఇప్పుడు పొద్దు నుంచి ఊరంతా ఊళ్ళో పడి తిరుగుతూనే ఉన్నాడు. వాళ్ళ కూతురు ఎక్కడుందా, పాపం మీ బాబు బాత్రూమ్ కమ్ముడ్ లో పడి చచ్చిపోయాడని చెప్దామని చెప్పి ఇప్పుడు ఏడ దొరకట్లేదే. ఊరు మొత్తం తిరిగితే ఇక్కడ కనిపించిందిలేండి, పోయి మ్యాటర్ చెప్తాడు. మీ బాబుని ఎవరో బాత్రూమ్ లో చంపేశారమ్మా అని చెప్పి పాప అక్కడికి వెళ్ళి పాపం చాలా బాధపడిద్ది. దీని తర్వాత పెద్ద దినం ఆ ఫ్యూనరల్ పెద్దగానే జరిగిద్దిలేండి, కప్పెడతా ఉంటారు. ఇక్కడ చూస్తే ఆల్రెడీ వాళ్ళ ఎంగేజ్మెంట్ అయిపోయిందంట. వాడు రింగ్ ఇచ్చాడు, తొడిగేసాడు, మొత్తం అయిపోయింది. వాళ్ళ బాబు చచ్చిపోయారు కదా, వెయిట్ చేసి రావచ్చు కదా, ఎందుకంటే వెయిట్ చేస్తారు, వెయిట్ చేయ వెళ్ళవు. ఇది వెయిట్ చేయనిచ్చేలా లేదు. ముందు వీళ్ళ నాన్న బలవంతంగా వీళ్ళిద్దరిని ఆ రూమ్ లో నుంచి అదే ఆ ఊర్లో నుంచి పంపించేసాడే బయటికి. ఎగ్జాక్ట్ గా అదే రోజు నైట్ వాడు చచ్చిపోయాడు. చచ్చి చావగానే వీడు ఊరు దాటి వెళ్లకుండా ఆ ప్లాన్ క్యాన్సిల్ చేసుకుని ఇక్కడికి వచ్చి ప్రపోజ్ చేసేసాడు. వాడు చచ్చిపోయాడు కాబట్టి ఇక భయం లేకుండా ఉన్నాడు. అసలు ఈ మ్యాటర్ అర్థం కాలేదు నాకు. ఉండాలి దీనికి ఎందుకు అర్థమైంది. ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా, దినం జరిగిన సాయంత్రానికి పెళ్లి కూడా చేసేసుకుంటాడు. ఇప్పుడు ఎలాగో దినం భోజనాలు పెడుతున్నారు, పెళ్లి భోజనాలు సపరేట్ గా పెట్టాల్సిన పని ఉండదు, పనిలో పని ఇవే భోజనాలు అని చెప్పి అప్పుడే పెళ్లి చేసేసుకుని రెండింటికి అవే భోజనాలు అని చెప్పేస్తాడు. నెక్స్ట్ రోజు పొద్దునే వాడు వాళ్ళ ఊరికి ఎత్తుకుని వెళ్ళిపోతాడు. వాళ్ళ ఊరు ఇంగ్లాండ్ అనమాట. ఇంగ్లాండ్ లోనే ఓ మహల్ కి తీసుకొస్తాడు. ఆ మహల్ చూస్తే దెయ్యాలు కూడా భయపడతాయేమో అన్నట్టుంటది ఆ చుట్టుపక్కలకు రావాలంటే. అదేందో చుట్టూ ఇంకో 100 కిలోమీటర్ల దాకా ఇంకో ఇల్లే ఉండదేమో అన్నట్టు అనిపిస్తుంది. ఈడైతే బండి వేసుకుని ఇక్కడ దాకా వచ్చేస్తాడు. వచ్చి రాగానే అక్కడ వాచ్మెన్ అంకుల్ వచ్చి పాపను పరిచయం చేస్తూ ఉంటే, పరిచయం అవసరం లేదు సార్, ఖచ్చితంగా మీ వైఫే అయ్యి ఉంటుంది, పెళ్లి అయ్యి 4 నెలలు అవుతుంది కదా అని అంటాడు. మనోడేం మాట్లాడకుండా సైలెంట్ గా తీసుకెళ్లిపోతాడు. వెంటనే పాప కొంచెం డౌట్ లా అనిపిస్తుంది. అదేంటో ఇంకా మొబైల్ ఫోన్స్ కనిపెట్టలేదు కదా, ఈడికెట్ట తెలిసింది మాకు పెళ్లి అయిందని అని అనుకుంటది. కానీ ఎక్కువసేపు ఆలోచించదు పాప. ఒక సెకండ్ మించి ఏ విషయం ఆలోచించదు. ఈడైతే పాపని అలా ఎత్తుకొని లోపలికి వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్ళి చూస్తే ఆ మహల్ కంపు పట్టిపోయి ఉంటుంది. దీనికంటే ఆ పక్కన బయట ఓ టెంట్ వేసుకొని ఉన్నా ఇంకొంచెం సేఫ్టీగా ప్రశాంతంగా ఉండొచ్చేమో అన్నట్టు అనిపిస్తుంది. ఇది సరిపోదన్నట్టు ఈ మహల్లో అడుగు పెట్టిందో లేదో ఎటు చూసినా దెయ్యాలున్నాయేమో అన్నట్టు ఏవో అటు ఇటు పోతా ఉంటాయి, భయంకరమైన సౌండ్లు వస్తా ఉంటాయి, చుట్టూ దెయ్యాలున్నాయని ఒకటే ఫీలింగ్. కనీసం నైట్ అయ్యేదాకా కూడా ఆగలేదు. వచ్చి రాగానే మొదలెట్టేసాయి పట్టపగలే. ఖచ్చితంగా ఇది దెయ్యాలు ఇల్లే అయి ఉంటది. ఈడు సిస్టర్ కలిసి కొంపను ఆక్రమించేసి ఉంటది దెయ్యాల దగ్గర నుంచి. ఇలా మహల్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే అక్కడ లిఫ్ట్ ఉంటది. లిఫ్ట్ ఉందిలేండి అప్పటికి. ఆ లిఫ్ట్ లో ఎవరో వెళ్తున్నట్టు కనిపిస్తుంది. వెంటనే పిలిచి ఆ లిఫ్ట్ లో ఎవరో అమ్మాయి వెళ్ళినట్టు నాకు కనిపించింది అంటుంది. ఈడేమో అదేం లేదు, లండన్ దాకా వచ్చేసరికి నీ కళ్ళు తిరిగాయి అని చెప్తాడు. అప్పుడే సిస్టర్ కూడా వచ్చేస్తుంది, లోక్గడ్ సిస్టర్. లోక్గడ్ వాళ్ళ సిస్టర్ తో నువ్వు ఇంటి తాళలేవు, నేను నా వైఫ్ కి ఇవ్వాలంటే నేను ఇవ్వను అంటది. అసలు ఎవడన్నా ఇంటి లోపలికి రావడానికి ట్రై చేస్తారా? దీన్ని నమ్మేసినా ఎవడు ₹10 కూడా కొండు. కనీసం ఆ ఇంటి తాళాలు అమ్మినా ఇనప సామాన్లు ₹10 ఇస్తాడేమో. పాప ఇప్పుడు స్నానం చేసుకుందామని స్నానాల గదిలోకి వెళ్తూ ఉంటే వెనకాలే మనం దెయ్యాన్ని చూస్తాం. భయంకరంగా ఉంటది. సర్ప్రైజ్లు ఏం లేవులేండి. దెయ్యాలు కాకపోతే అక్కడ సర్వెంట్ లో పని చేసే వాళ్ళు దిగుతా ఉంటారు. ఆ కొంపలో దెయ్యం భయంకరంగానే ఉంటది. పాప దగ్గరికి వెళ్తూ ఉంటది. కానీ పాపిడి చూసేటప్పుడు వెళ్ళిపోద్ది. అయితే థామస్ గడు చాయ్ తెచ్చిస్తాడు. అందులో ఏదో కలుపుతాడులేండి. పడుకో ఉంటే పాపకి ఏదో మ్యూజిక్ వినిపిస్తుంది. కిందకు పోయి చూస్తే ఇప్పుడు ఆ మ్యూజిక్ వాయిస్తూ ఉంటుంది. ఆ పక్కడే లోక్గడ్ వాళ్ళ మమ్మీ ఫోటో కనిపించింది. వెళ్ళి మాట్లాడడానికి ట్రై చేస్తే ఇవిడేమో నువ్వు నాతో మాట్లాడడానికి ట్రై చేయి మాకే, నువ్వు జాగ్రత్తగా ఉండు చాలు ఇక్కడ అని అంటుంది. ఎందుకు ఇంత తేడాగా ఉందో అర్థం కావట్లా పాపకి. ఇంకో పక్క ఆ పాప వాళ్ళ మెయిన్ ఇల్లు ఉంది కదా అమెరికాలో. ఇక్కడ చూస్తే చిన్ననాటి యాక్టర్ ఉన్నాడే, వీడికి ఆ చనిపోయిన డాడీ ఉన్నాడుగా, అతని చెక్ బుక్ లో లాస్ట్ చెక్ చూస్తే లోక్ గడికి ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇంకిడికి ఏవేవో డౌట్లు వస్తా ఉంటాయి. అంతా చెకింగ్ చేస్తా ఉంటాడు. ఇంకో పక్క పాప ఇంట్లో అంతా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే ఏదో వింత వింతగా కనిపిస్తుంది. నైట్ ఏమో నిద్ర పట్టట్లా. ఇల్లు ఎన్ని గదులు లెక్కేస్తూ ఉంటే ఇంకో దెయ్యం వచ్చింది. ఇందాక వచ్చింది కాదు, ఇది వేరేది. అది డైరెక్ట్ గా వచ్చేసి నా కనిపించను వెళ్తానో ఉండను అదేం లేదు, ఫేస్ టు ఫేస్. పాప అయితే అది చూసి భయపడిపోయి పక్కనే లిఫ్ట్ ఉంటుంది కదా, లిఫ్ట్ ఎక్కి ఇంకా బేస్మెంట్ లోకి వెళ్ళిపోద్ది. బేసికల్లీ ఆల్రెడీ స్టార్టింగ్ లోక్ గాడు ఇంట్లోకి వచ్చినప్పుడు చెప్పాడు, నువ్వు ఏదైనా చెయ్యి, అసలు కావాలంటే కొంప మొత్తం పగలగొట్టి, కానీ బేస్మెంట్ లోకి మాత్రం వెళ్ళమాక, అక్కడ చంద్రముఖి గది ఉందని చెప్తాడు. ఈవిడేమో ఇప్పుడు బేస్మెంట్ లోపలికి వెళ్ళింది. ఆ లోపలికి వెళ్తే అక్కడ ఏదో మిస్టరీ బాక్స్ ఉంటది. అందులో ఇనోలా అని రాసి ఉంటది. దాని తాళం లేదు, తాళాలన్నీ ఆవిడ దగ్గర ఉంటాయి. నెక్స్ట్ రోజు ఈ విషయం చెప్దామని పరిగెత్తుకుంటూ పోయింది. ఇక్కడ ఉంటాడు మిషన్ అని చెప్పిలా, ఈ మిషన్ తో ఏదో అమ్ముదామని చెప్పి ఓళ్ల మీద ఇప్పుడు తిరుగుతా ఉంటాడు. ఈ మిషన్ పని చేస్తూ ఉంది ఏదో. వీడితో అని దిదిగా సంగతి, నైట్ టైం మా ఇంట్లోనే కాదు మీ ఇంట్లో కూడా దెయ్యాలు దిగుతున్నాయి అని అంటే వీడు ఇప్పుడు దీనికి ఏం సమాధానం
చెప్పాలి తెలియక ఈ సిచ్యువేషన్ తప్పించుకుందామని చెప్పి ఆ మషిన్ లో చేయి పెడతాడు. అంతే చేయి తెగిపోగానే తీసుకువచ్చి కట్టుకడుతూ ఉంటుంది. అప్పుడు ఇటు చెప్తాడు ఆ మిషన్ బేసిక్ గా వెడ్డు మట్టిని కూడా తీయగలదు. అక్కడ వెడ్డు మట్టి అక్కడ ఉన్న ఆయిల్ మంచు తొక్క అంతా కలిసిపోయి ముద్ద అయిపోయింది. అందుకే చుట్టుపక్కల ఎవరు ఉండలేకపోతారు, ఇక్కడ ఏం పండవు. దానివల్ల ఈ ప్లేస్ అంతా క్రిమ్సన్ పీక్ అని పిలుస్తారు అని అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోయింది వీళ్ళ మమ్మీ. చిన్నప్పటి నుంచి ఓదర కూడా చెప్పిన ఒకటే మాట, ఆ క్రిమ్సన్ పీక్ తో జాగ్రత్త అని. అదండి సంగతి. దీని గురించి బంకమట్టితో జాగ్రత్త కొండమ్మా అని చెప్పి. ఇంకో పక్క డాక్టర్ ని చూస్తే పోయి లాయర్ తో కలుస్తాడు. ఆ లాయర్ డాక్టర్ తో చెప్తాడు ఏంటంటే ఆ ముసలోడు చచ్చిపోయిన తర్వాత వాడు ఆస్తి మొత్తం వాళ్ళ కూతురికి వెళ్ళిపోయింది. ఆ పాప ఏమో లోక్ గడితో పాటు వెళ్ళిపోయింది కదా. మొన్నే లెటర్ పంపించిందంట. ఏమని? మా నాన్నకు సంబంధించిన ఆస్తులు, బిజినెస్లు, షేర్లు అన్ని ఉన్నాయి కదా, ప్రతి ఒక్కటి ఎంత సీపుగా కావాలంటే అంత సీపుగా మొత్తం అమ్మి పడేసి డబ్బులు మొత్తం నా లండన్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసామని చెప్పిందంట. వీళ్ళ అమ్మ దరిద్రపు కొట్టు ప్లేసుల గురించి కాకుండా కొన్ని తెలివితేటలు పెరిగే పనులు ఏమైనా చెప్పుంటే బాగుండేది. ఇదేమో తలతెక్కల దానిలా తయారైంది. వీళ్ళ నాన్న ఈ అమ్మాయికి ఎడ్డి అని పేరు పెట్టినప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఎంత ఎడ్డిదో. డాక్టర్ అయితే నాకు ఆ లోక్ గడి మీద చాలా డౌట్ గా ఉంది, కొన్ని రోజులు ఆగండి అని అంటే అవును నాకు కూడా నువ్వు చెప్తుంటే డౌట్ గా ఉంది. ఓకే, ఓ డిటెక్టివ్ గారు ఉన్నాడు, వాడికి చాలా విషయాలు తెలుసు, నువ్వు పోయి కలువు అంటాడు. ఇంకో పక్క పాపం చూస్తే రోజుకో కొత్త దెయ్యం కల్లోకి వస్తూ ఉంది. పనికి మాల దెయ్యాలు అసలు డైరెక్ట్ గా మధ్యాహ్నం దెయ్యాలు ఇంట్లో లోపలికి వచ్చేస్తుంటే అవి ఇంకా కల్లో దిగుతున్నాయండి. అంత భయపడుతూ ఉన్నాయి, అప్డేట్ అయినట్లేవు. పాప సడన్ గా ఒక్కసారిగా లేచి మీ బతుకులో మహా అయితే 10-15 దెయ్యాలను చూసుంటారు, నేను నైట్ కో కొత్త దెయ్యంతో మాట్లాడతా, నువ్వు ఎక్స్ట్రాలు చేయకు, డైరెక్ట్ గా రావాలంటే వచ్చే. ఇప్పుడు ఇలా కల్లో పడుకున్నప్పుడు నాకు నిద్ర అసలు డిస్టర్బ్ చేయకండి. నిజంగా నా చుట్టుపక్కల ఉన్నావంటే ఇదిగో నా చేయి పట్టుకో, కమాన్ టైం లేదనగా నిజంగా చేయి పట్టుకొని దెయ్యం లాగిద్ది. ఇప్పుడు బాత్రూమ్ లో సౌండ్స్ వస్తుంటే వెళ్ళి తలుపు ఓపెన్ చేస్తుంది. అటు చూస్తే దెయ్యం స్నానం చేసుకుంటుంది. టబ్ బాత్ అనమాట, మామూలు స్నానం కాదు. ఒక్కసారిగా భయంకరంగా దెయ్యం లేచి సిగ్గు లేకుండా స్నానం చేస్తుంటే చూస్తున్నావంటే నువ్వు సత్యావాగని చెప్పి వెనకాల పడుతుంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి వీడితో మ్యాటర్ చెప్పిద్ది. నేను దెయ్యం స్నానం చేసుకుంటే చూసేసాను అని చెప్పి. నేను పప్పి విషయం అయిపోయిన ఇప్పుడు ఏం చేయాలో చెప్పుదా అంటే వీళ్ళేమే అదేం లేదు నువ్వు పడుకో అని చెప్పి వెళ్ళిపోతుంది. పోయేటప్పుడు చెప్పిద్ది వెంటనే దాని చేత ఆస్తి పేపర్ మీద సైన్ చేయించుకో, దెయ్యాలు కనిపిస్తున్నాయి అంటుంది. ఏదేం చెప్పదేంది సరిగ్గా చెప్పు మనం అని చెప్పాక నెక్స్ట్ రోజు లోక్ గడు పాప ఇద్దరు కలిసి పోస్ట్ ఆఫీస్కి వెళ్తారు. పాపకి ఏవో లెటర్స్ వచ్చాయంట, అవి తీసుకున్న తర్వాత చూస్తే పెద్ద మంచు పడుతుంది బయట. మంచులో నుంచి ఇంటికి వెళ్ళలేదు. మంచు లేకపోతే ఆ రోడ్డు మీద మామూలుగా వెళ్ళలేదు. ఇప్పుడేమో మంచు పడింది. అందుకని ఆ పోస్ట్ ఆఫీస్ లో గది ఖాళీగా ఉంటే అద్దెకి తీసుకుంటారు. ఆ నైట్ ఇక్కడ ఫస్ట్ నైట్ జరిగిద్ది అనమాట. ఇప్పుడు దాకా జరగలేదు, ఫస్ట్ టైం జరిగిందంట ఫస్ట్ నైట్ వీళ్ళకి. లోక్ గడి టైం లేదులేండి. ఇంకో పక్క డాక్టర్ పోయి డిటెక్టివ్ ని కలిస్తే డిటెక్టివ్ మ్యాటర్ ఏం తెలుసో చెప్పంటే ఆ లోక్ గడికి అంతకు ముందే పెళ్లి అయిపోయింది సార్, అందుకే ఆ పెద్ద ఆయన వాళ్ళ అమ్మాయితో పెళ్లి చేయనన్నాడు. అంతే, ఇంకేం లేదంటే. ఇంకో పక్క వీళ్ళని చూస్తాం. ఇవి అడిగిద్ది నేను నైట్ ఇంటికి రాలేదు, మీ ఇద్దరు ఎక్కడ పోయావనంటే ఇదేమో మొత్తం డీటెయిల్ గా సీన్ చెప్పిద్ది. పోయాము, మంచు పడింది, నైట్ కింద రూమ్ ఖాళీగా ఉంటే వెళ్ళిపోయాం, ఫస్ట్ నైట్ కూడా అయిపోయిందని చెప్పిద్ది. ఎందుకో దీనికి ఒళ్ళు మండిపోద్ది. ఆ సూప్ ఏదో చేతనగా దాన్ని తీసుకొని దీంతో గుద్దేద్దామని వచ్చింది. సడన్ గా ఆగిపోయి నేను లేకుండా ఫస్ట్ నైట్ అయిపోయిందా, నన్ను ఎందుకు పిలవలేదు అని కోపం తగ్గించేసుకుంటది. ఇదేమో అక్కడ కూడా నాకు కడుపు నొప్పి అంటది. నీ కడుపు నొప్పి ఎలా తగ్గించాలో నాకు తెలుసు అని చెప్పి టీ పెట్టి అందులో ఏదో కలిపేసి ఇస్తుంది. ప్రతిరోజు కావాలని టీలో ఏదో కలిపేసి ఇస్తా ఉన్నది. ఇదేమో తాగుతూనే ఉంది. ఇలా టీ తాగిన దగ్గర నుంచి కడుపు నొప్పి వస్తుందన్న విషయం దీనికి అర్థం కావట్లా. అయితే ఆ పక్కనే తాళాలు గుర్తు పెట్టి ఉంటుంది. దానిలో నుంచి కింద సీక్రెట్ బాక్స్ వల్ల ఎనోలా అని చెప్పి ఆ ఎనోలా సంబంధించిన తాళం తీసేసిద్ది. టీ తాగేసి గది లోపలికి వెళ్ళిపోయి లెటర్ వచ్చిల్లా లెటర్ తీసిద్ది. అదేంటి, తన ఆస్తి పాస్తులు తొక్కాతోలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ ముసలోడు నానా సంకల్ నాకు జీవితాంతం కష్టపడి సంపాదించాడు, ఆ ఆస్తి మొత్తాన్ని లేక్ గడికి ఇచ్చేస్తున్నా అన్నట్టు షిఫ్ట్ చేయాలి, దానికి సంబంధించిన పేపర్స్ దాని మీద సైన్ చేస్తుంది. సైన్ చేస్తే షిఫ్ట్. అయితే చేసే ముందు తాళం ఉంది కదా, తాళం కిందకెళ్ళి ఓపెన్ చేద్దామని వెళ్తుంది. ఓపెన్ చేసి చూస్తే అందులో 4-5 లెటర్స్ ఉంటాయి. అన్ని ప్యాకేజీలే. ప్రతి దాని మీద డిఫరెంట్ అమ్మాయినేమో, ప్రతి అమ్మాయి ఇంకో వేరే దేశం, అంటే రకరకాల దేశాల వాళ్ళు. అయితే ఇవిడికి తాళాల్లో నుంచి ఓ బెల్ల మిస్ అయిందని తెలిసిపోద్ది. పరిగెత్తుకుంటే ఇంకొస్తా ఉంటది. ఇది ఆల్రెడీ దాంట్లో దూరిపోయి లెటర్లు అవి తీసుకొని వచ్చేస్తుంది. అడుగు వచ్చిన కడుపులో నొప్పి అని యాక్టింగ్ చేసిద్ది. మంచినీళ్ళు తెస్తా అని చెప్పి చాలా తెలివైంది. ఇది తాళాలు గుర్తుంది కదా, దాన్ని అక్కడే ఆ గదిలోనే దాన్ని కనిపించేలా పెట్టేసి నీళ్ళు తెస్తాను వెళ్ళిపోద్ది. ఇంకా ఈ తింగరదాని యొక్క మహా తెలివితేటలు మనకు తెలిసిందే కదా, అమోఘమైన తెలివి. అబ్బా తాళాలు గుర్తు దొరికింది, దీనికి తెలియకుండా పెట్టేద్దామని ఆ తాళం తీసుకెళ్లి దానిలో పెట్టేస్తుంది. వచ్చి నీళ్ళు ఇచ్చింది. ఇంకా తాళాలు గుర్తు చూస్తే దీనికి అర్థమైపోయింది ఇది ఓవర్ యాక్షన్ చేస్తుందని చెప్పి. ఇప్పుడు ఆ లెటర్లన్నీ 1 by 1 ఓపెన్ చేసి కాగితాలు టేపులు అవి ఉంటాయి, చూస్తే ఇంకా అర్థమైపోద్ది. ఈ గాలోడు ఇప్పటికి ఎంత మందినో పెళ్లి చేసుకున్నాడు. ఆ లోక్గాడు అందరూ ఇచ్చే ముందు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆస్తి అంతా వీడి పేరు మీద షిఫ్ట్ చేంజ్ చేసుకుంటాడు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ లేపేసి లాస్ట్ గా టీలో ఏదేదో కలిపేసి చంపేస్తాడు. రోజులు తాగి వాళ్ళు చచ్చిపోతాడు. ఇప్పుడు ఆస్తిలో వచ్చిన డబ్బులన్నీ తీసుకుపోయి ఆ కంపు మిషన్ ఉంది కదా దాని మీద ఇన్వెస్ట్ చేస్తా ఉంటాడు. అదేమో పని చేస్తా అవదు. లేక్గాడు చాలా మంది పెళ్లి చేసుకుంటాడని ఇప్పుడు అర్థమైంది. వీడికి చేసేదేలాగే తప్పించుకుని
వెళ్ళిపోతాయని చెప్పి వెళ్ళిపోద్ది. బయట భయంకరమైన మంచు పడుతుంది. మంచు లేకపోయినా అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ పోయే ఛాన్సే లేదు. అసలే నైట్ అసలు లైట్లే ఉండవు, ఎటు వెళ్ళలేని విషయం కూడా అర్థం కాదు దీనికి. ఓకే దాకా వచ్చాక మంచు పడుతుందని వల్ల కాదని వచ్చేస్తది. అయితే టీ ఎఫెక్ట్ బాగా పడిద్ది, కడుపు నొప్పి ఎక్కువైపోయి కళ్ళు దిగి పడిపోద్ది. ఇప్పుడు పొద్దునే వచ్చి ఫుడ్ చాయ్ తెచ్చిద్ది. చాయ్ తాగంటే తాగనంటది, పక్కన పెడతది. గుద్దే అంటే ముక్కు పగిలిపోద్ది. అక్కడ పెట్టాను తాగు అని చెప్పి బలవంతంగా ఫుడ్ అయితే తినిపించి వెళ్ళిపోద్ది. అప్పుడు ఇడు వచ్చి నీకు దండం పెడతాను, ఆ చాయ్ కూడా ఆపేసే పాపం అనిపిస్తుంది నాకు, నేను ఇక దాంతో చాయ్ తాగిస్తాను, ఆ చాయ్ అక్కడ పెట్టావు అది కూడా నేను పడేసాను అంటాడు. దానికి ఈవిడేమో అబ్బో మాకు తెలియదు మరి నువ్వు ఎదవేషాలు వేస్తావని, నేను చాయ్లో ఏమీ కలపలా ఫుడ్ లో కలిపేసి అది గేదె తిన్నట్టు తినింది ఫుడ్ అంతా అని అంటది. ఇంకో పక్క మన డాక్టర్ కూడా వచ్చేసాడు. అయితే ఆ రోజు నైట్ సౌండ్లు ఎక్కువ వస్తున్నాయని చెప్పి బయటకు వస్తే దెయ్యం డైరెక్ట్ గా అనిపించింది పాపకి. పాప వెళ్ళి ఏందని గోల, నాకు పక్క కడుపు నొప్పితో చచ్చిపోతున్నానే, ఇంకో నువ్వు 10 మంది వేసుకుని నాకేం అనిపిదే, ఏంది ఇప్పుడు నువ్వు ఆ లేక్ గడి చచ్చిపోయిన పిల్లని అంతేకన్నా తెలుసు, నీకేం కావాలి చెప్పంటే అటు సైడ్ చూపించింది. ఏముంది అక్కడ సకోడీల ప్యాకెట్ ఏమైనా పెట్టావా అని చెప్పి వెళ్ళి చూస్తే వీళ్ళిద్దరు హవా మీద ఉంటది. ఈవిడ కూడా వీడికి వైఫే లోక్ గడికి. ఇప్పుడు రకరకాల ప్లాన్లు వేసి వేరే దేశాల నుంచి అమ్మాయిల్ని ఆస్తిని తెచ్చుకుందామని చెప్పి ఏదో ప్లాన్ వేసుకుని తిరుగుతున్నారు వీళ్ళు. ఏదైతే పాపకు మ్యాటర్ తెలిసిపోయింది కదా, దొంగ మొహం అలా పరిగెత్తుకుంటూ వచ్చేసి పాపను పైనుంచి దోసేస్తుంది. నెక్స్ట్ రోజు పొద్దున్న ఇప్పుడు చూస్తాం డాక్టర్ వచ్చి పాప కాళ్ళకి కట్టుకడుతూ ఉంటాడు. వీడు వచ్చేసాడు. ఎన్ని వేలు పట్టింది వీడికి ఇక్కడికి రావడానికి. ఏదైతేనే పాప డాక్టర్ గారికి మ్యాటర్ మొత్తం చెప్పడానికి తెగ ట్రై చేసేది కానీ నోట్లోంచి మాట రావట్లేదు, అది పైనుంచి దోసేసింది. అయితే పాప చేతికి ఉండాల్సిన ఉంగరం ఆవిడ చేతికుంది. వీడు చూసి డౌట్ గా ఉందని అనిపించేసి ఎవరు చూడకుండా ఉన్నప్పుడు పాపను తీసుకుని పారిపోవడానికి ట్రై చేస్తాడు. కానీ అదే టైంకి వీళ్ళు వచ్చి అడ్డం పడతాడు. వీళ్ళు ఆపేస్తారు. డాక్టర్ గాడేమో మీరు ఎలాంటి వాళ్ళు ఏం చేస్తారో మొత్తం మ్యాటర్ అంతా నాకు తెలుసు, మీ గురించి నాకు తెలిసిపోయింది, నేను పాపను తీసుకుని వెళ్ళిపోతున్నాను, మొత్తం అందరికి బయట చెప్పేస్తాను అని అంటాడు. ఇది వచ్చి కత్తితో ఇన్ని పొడి చేస్తుంది. చేద్దాం అనుకున్నప్పుడు ఆ పని ఏదో చెయ్యొచ్చు కదా, పంతులు పాఠం చెప్తున్నట్టు మొత్తం అంతా వీళ్ళకి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు, ఇప్పుడు నువ్వు సలహా ఏమైనా అడుగుతున్నావు ఇలా కాకుండా ఇంకెలాగైనా చెయ్యాలా అని చెప్పి. అయితే ఇంకా చచ్చిపోలేదులేండి, దాంతో లేక్ కాబట్టి సావలేదు, నువ్వు పోయి సరిగ్గా చంపే అంటుంది. అయితే లోక్ గన్ చూస్తే మంచోడ్లాగా అయిపోతున్నాడంట, హీరోగా బిహేవ్ చేద్దాం అని చెప్పి లాస్ట్ లో ట్రై చేస్తాడు. డాక్టర్ చచ్చిపోయేలా కాకుండా ఇంకొక రకంగా పొడి చేసి కిందకి ఎత్తపోయి కట్టు కట్టేసి నువ్వు ఎక్కడే ఉండు సావని చెప్పి అంటాడు. ఇప్పుడైతే ఇవిడ పాపను తీసుకొని పోయి అది పేపర్ల మీద సైన్ చేసాయి, ఆస్తి అంతా మాకు షిఫ్ట్ అయింది, మీరు అందరూ నన్ను విలన్ చూసినట్టు చూస్తావు. ఓకే నాకు అర్థమైంది, వాడి 4-5 వైఫులు అందరూ నేనే చంపేశాను, కానీ నేను అసలు ఎందుకు చంపాను అది పట్టించుకోదు కదా. ఆ లోక్ గడేమో మిషన్ పని చేయాలి అంటాడు. దానికోసం డబ్బులు కావాలి, దానికోసం రకరకాల దేశాలు తిరిగి అక్కడ ఉన్న రకరకాల అమ్మాయిని పెళ్లి చేసుకుని వాళ్ళ ఆస్తి అంతా తీసుకొని ఆ మిషన్ మీద పని చేసుకుంటూ ఉంటాడు. నేనేవో అమ్మాయిలు చంపేస్తూ ఉంటాను. అంత డబ్బు ఖర్చు పెట్టినా ఒక్కసారి కూడా దరిద్రపు కొట్టు మిషన్ పని చేయలేదంటే నమ్మవు నువ్వు. ఆ డబ్బులు ఇంకెవరన్నా సైంటిస్ట్ గారికి ఇచ్చుంటే వాడు టైం మిషన్ కండి పెట్టేసి ఉండేవాడు. ఎంత మంది ఆస్తి తగలెట్టామనుకుంటున్నావు ఆ కంపు మిషన్ మీద మేము. అసలు ఆ మిషన్ వాడు ఎందుకు తయారు చేస్తాడో ఇప్పుడు కూడా నాకు తెలియదు, వాడికైనా తెలుసో లేదో నాకు తెలియట్లే. ఏదైతేనే వాడి కోసమే నేను ఇదంతా చేస్తాను, అంత మందిని ఎవరిని పెడితే వాళ్ళు చంపుతున్నాను. ఎంత ప్రేమ చూసావు వాడి మీద, నాకు అసలు ఎవడన్నా పట్టించుకుంటున్నారా? ఇంత చేస్తుంటే లాస్ట్ కి నన్ను వెళ్ళని అంటారు. ఏం చేయమంటావు నువ్వే చెప్పా. ఎన్నంత వరకు చాలుగా ముందు సైన్ చేయను కానీ వెంటనే సైన్ చేసేస్తుంది. సైన్ చేశాక పాప అడిగిద్ది, ఇంతకీ మా నాన్నని ఎవరు చంపారు ఆ రోజు చెప్పంటే ఇదో పెద్ద క్వశ్చన్, నువ్వు మళ్ళీ నన్ను అడగడం దాని గురించి. మీ నాన్నని నేను కాకుండా ఇంకెవరిని ఎందుకు చంపుతావు, నేనే చంపాను, పేతస్ బోధ చేసుకుని దిగుతావు, ఈ మాత్రం కూడా అర్థం కాలేదు నీకు అని చెప్పగానే పాప కోపం వచ్చేసి ఆ పెన్ను తీసుకుని తప్పకని పొడిచేస్తుంది. నేను తర్వాత ఎలాగోలా కుంటుకుంటా పాక్కుంటా వెళ్తా ఉంటే ఈడొస్తాడు. అదే పాప వెళ్తూ ఉంటే ఈడు వస్తాడు, నిన్ను కూడా చంపేస్తాను రే అని చెప్పి అంటది. ఈడైతే కాళ్ళ ఎల్లబడి నీకు దండం పెడతాను, ఆగవే నువ్వు అంటే నాకు చాలా ఇష్టమే, మిగతా వాళ్ళ కాదు నీ మీద ఇష్టంతోనే కదా మీ అయ్యే చెక్కిచ్చాను, ఎక్కడి నుంచి వెళ్ళిపోయాను, నేను నీతో పాటు జీవితాంతం ఉండాలనుకుంటున్నాను, దాని నుంచి నిన్ను కాపాడతాను, నువ్వు ఎక్కడే ఉండు అని చెప్పి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి నువ్వు దాన్ని వదిలేయచ్చు కదా, మన ముగ్గురం ఎక్కడికైనా వెళ్ళి హ్యాపీగా బతుకుతాం, ఈ చెత్తంతా వదిలేద్దాం, మిషన్ లేదు తొక్కలేదు అని చెప్పి అంటాడు. ఆ మాటలు వినగానే దీనికి ఒళ్ళు మండిపోద్ది. దాన్ని ప్రేమిస్తున్నావంటావా నువ్వు? అది కాదు, ఎప్పుడో నువ్వు అన్నావంట నాతో ఈ చెత్త అంతా వదిలేసి హ్యాపీగా మనం అక్కడ పోయి ప్రశాంతంగా బతుకుదామని. నీ కోసం ఎవరు చంపుతున్నావు ఎందుకు చంపుతున్నావు కూడా తెలియకపోయి చంపుతా ఉంటే నీకు లోకు అయిపోయాను కదా లోగ్గా అని వాడిని పట్టుకుని పొడిచి చంపేస్తానండి లోగ్గాని. పాపం ఇంకేదైతేనే వాడు చంపేసిందిగా ఇది మాత్రం ఉండవు ఎందుకు, దీన్ని కూడా చంపేద్దామని వెళ్ళిపోతా ఉంటది. తెగ తిరిగిద్ది అసలు బేస్మెంట్ లో, కాసేపు హాల్లో, కాసేపు బెడ్రూమ్ లో, లాస్ట్ కాదు బయటకు వచ్చేసి బయట అంత పెద్ద ప్లేస్ ఖాళీగా ఎందుకు వదులుకోవడం, పెద్ద ఫైట్ తెగ జరిగిద్ది. అంత అద్భుతమైన మంచు పడతా ఉంటే ఆయన పాపకి దీన్ని చంపేంత సీన్ లేదులేండి. ఇది ఊరంతా పడి తెగతా ఉంటది తప్పించుకుంటూ పోవడానికి, ఇదేమో చంపుతా ఉంటది. కానీ లాస్ట్ కి దీని వల్ల కాదా బాబు అని చెప్పి ఆ లోక్ గడు చచ్చిపోయాడు కదా, చచ్చిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేస్తాడండి. అంటే వాడు ఆత్మ వచ్చేసిద్ది పాపను కాపాడదామని చెప్పి. అది చూసి అసలు మైండ్ షాక్ అయిపోయిందండి ఈవిడికి. నువ్వు లాస్ట్ గా ఆత్మలాగా మారిపోయి కూడా నువ్వు ఈ పాపను కాపాడడానికి వస్తున్నావా, అంత ప్రేమ వచ్చేసింది కదా నీకు. అంటే నేనే నా మధ్యలో లఫంగి దాన్ని అయ్యింది, నీ కోసం ఎంత చేస్తే నువ్వు ఈ తింగర దాంతో లవ్ లో పడ్డావా, అది కూడా ఆత్మ మళ్ళీ వచ్చి అని ఎమోషనల్ గా నుంచుంటదండి ఆడే. ఇంకా పాప దొరికిందిలే ఛాన్స్ అని ఆ కడ్డీ తీసుకుని నెత్తి మీద కొట్టి కూడా చంపేస్తుంది. స్టార్టింగ్ లో కథ చెప్తా ఉంది కదా, ఇక్కడే స్టార్ట్ చేసింది. అందరం లేపేశాక దీనికి కథలు చెప్పడం అంటే ఇష్టం కదా, అందులో దెయ్యాల కథలు. అసలు నాకు ఇందులో దెయ్యాలు ఎందుకు ఉన్నాయండి అసలు ఈ సినిమాలో? వాడు చాలా మంది అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, తర్వాత వాళ్ళని చంపేసి ఆ డబ్బులతో ఆ ట్రాక్టర్ మిషన్ ఏదో తయారు చేస్తా ఉన్నాడు. ఎందుకు అసలు ఇందులో దెయ్యం? వాళ్ళ మమ్మీ వచ్చింది ఎందుకు క్రిమ్సన్ పీక్ నుంచి దూరంగా ఉండ, ఏంది డైరెక్ట్ గా వచ్చేసింది వీడికి. ఆటో
డబ్బులు కట్టించుకొని వచ్చేసింది. ఇప్పుడు అలా మమ్మీ లేకపోయినా ఇందులో దెయ్యాలు అన్ని తీసేయనుకోండి, అసలు ఏమన్నా చేంజ్ ఉందా ఈ సినిమాలో? కనీసం ఏదైనా చేసే ఛాన్స్ ఆవిడ ఎక్కడ ఇచ్చిందండి, అంత దారుణంగా ఉంది. దెయ్యాలు కూడా పేకపిసి చంపేసేలా ఉంది. సర్లేండి కరెక్ట్ గా టైం డాక్టర్ వస్తాడు, అదేమో కథ చెప్తా ఉంది ఇక్కడ ఆడే నుంచొని, ఇది నాపకపోతే ఇంకా కొత్త కథ కూడా చెప్పేసిద్దేమో అని అలా తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. కొంప తీసి ఇది పాప రాసిన కథనే ఎంత దరిద్రంగా ఉంది. ఏదో ఒకటి ఈడైతే తీసుకుని వెళ్ళిపోతాడు. ఈవిడ చూస్తే దెయ్యాలతో పాటు మహల్లోనే ఉండిపోద్ది. అక్కడతో సినిమా అయిపోద్ది. వీడియో వేస్తే లైక్ చేయడం మర్చిపోద్ది. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.